పడమర ఫేసింగ్ ఏదైతే ఉందో ఈ పడమర ఫేసింగ్ కి కూడా కుడి వైపు అంటే వాయువ్యం వైపు అవుతుంది. క్లియర్ కదా? రైట్. అంటే పడమర ఫేసింగ్ ఉన్నప్పుడు మీరు బయటి నుంచి చూస్తే ఎడమవైపు, లోపల నుంచి చూస్తే కుడివైపు వంటను చేయాలి. మనసార మహర్షి చెప్పిన సిస్టమ్ అది. నెక్స్ట్ ఉత్తరం ఫేసింగ్ అనుకుందాం. ఉత్తరం ఫేసింగ్ రోడ్ ఉన్నప్పుడు మీరు 100% ఈశాన్యంలోనే మీరు వంటగదిని ఏర్పాటు చేయాలి. నేను ఏ రోజైతే ఈశాన్యంలో ఉత్తరం ఫేసింగ్ వాళ్లకు వంటగది పెట్టాలని ఒక వీడియో చేసి పెట్టానో, దాని తర్వాత ఆధారాలతో పాటు కొన్ని ప్రాక్టికల్ గా ఉండే ఒక ఇంటి వీడియో కూడా ఏ రోజైతే నేను పెట్టానో అదే రోజు కామెంట్స్ లో కొంతమంది చెప్పేశారు, సార్ మేము కొన్ని హోటల్స్ కానీ, కొంతమంది ఇండ్లు కానీ, కొంతమంది ముస్లిం హోటల్స్ కి కానీ వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసినప్పుడు ఉత్తరం ఫేసింగ్ గల ఇంటికి ఈశాన్యంలో మేము గమనించాం సార్, కానీ చాలా డెవలప్మెంట్ అయ్యారు సార్, ఒక చిన్న స్టేజ్ నుంచి ఒక రేంజ్కి వెళ్ళారు సార్ వాళ్ళు అని చెప్పారు. మరి నిజంగా ఈశాన్యంలో పెట్టడం వల్ల నష్టం జరిగితే వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు? పోనీ మహర్షులు ఎలా చెప్పారు? నేనేమన్నా సొంత కవిత్వం చెప్తున్నానా? మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక రోడ్ ఫేసింగ్ మనం ఏదైతే తీసుకుంటామో ఆ రోడ్ ఫేసింగ్ కి కుడివైపు, లోపల నుంచి చూస్తే కుడి, బయట నుంచి చూస్తే ఎడమ వైపు. గుర్తు పెట్టుకోండి, నేను ఇక్కడ స్టవ్లు ఎక్కడ పెట్టానో ఈ ప్లేసెస్ మాత్రమే అలౌడ్. మీ ఇష్టం వచ్చేటట్టుగా నేను తూర్పు ఫేసింగ్ పెట్టుకుంటాను, నేను పూర్తి ఈశాన్య మూలకు జరపొచ్చా, పూర్తి నైరుతికి జరపొచ్చా, పూర్తి ఆగ్నేయానికి జరపొచ్చా, పూర్తి వాయువ్యానికి జరపొచ్చా, నేను చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్, మీ ఇంటిని 9 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు మూల నుంచి ఒక భాగం వదిలిపెట్టి మాత్రమే మీరు స్టవ్ ని ఏర్పాటు చెయ్యాలి.